ఈ రోజు ఫస్ట్ వాళ్ళలో 28 లక్షలు డ్రైనేజ్ ఇక్కడ, అక్కడ సీసీ రోడ్ 2 సీసీ రోడ్లు ఉన్నాయి. 3.5 ఏళ్ళ నుంచి కష్టపడిన కోసము ఈ సాగర నీళ్లు బాగా నీళ్ళు పోయి ఎన్నో విధాలుగా ఇబ్బంది పడారు. ఇక్కడ మనం గెలిచినప్పటి నుంచి వాళ్ళు ఏమన్నారు, మాకు ఇదొక డ్రైనేజ్ చెప్పి అబ్బాయి సాగర నీళ్ళు వల్ల మాకు ఎటువంటి సమస్య లేదు, నువ్వు ఇదొకటి చేస్తే బాగుంటుందని చెప్తే గతంలో నుంచి స్టార్టింగ్ గెలిచినప్పటి నుంచి మున్సిపల్ ఆఫీసులో ఇదే ఫస్ట్ ఇచ్చా. ఇన్ని పేపర్లు ఇచ్చాను, ఇది సార్కి డ్రైనేజ్ చేయండి, ఇక్కడ సాగర ఉంది, కొన్ని నీళ్ళు వస్తాయి ఏంటని చెప్తే మా పేపర్లు ఎక్కడ తీసుకుని లెటర్ పేర్లు ఎక్కడో పక్కన పారేశారు, చెత్త గుండెలో పారేశారు. ఇప్పుడు మా కూటమి వచ్చిన కోసము మున్సిపాల్లో మన కింద టెండర్ పాస్ అయింది 28 లక్షలు. ఇది 28 లక్షలు పాస్ అయిన కోసం ఫస్ట్ ఇక్కడే మేజర్ ప్రాబ్లం కోసము ఎమ్మెల్యే గారిని భూమి పూజకి కోటకల్ప గారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ కౌన్సిలర్ పార్వతి గారు వచ్చారు, భూమి పూజ చేశారు. మేజర్ ప్రాబ్లం ఉందని చూపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ పెట్టాను డ్రైనేజ్ కి. ఎందుకంటే ఇక్కడ సాగర నీళ్ళు భారీ ఎత్తు పడుచుకున్నారు నా గురించి. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరు కలవచ్చు, నా పోయినా కానీ ఎక్కడ ఉన్నారో ఏం నీళ్ళు ఎట్లా వచ్చావు, ఇక్కడ ఎక్కడ దోమలు వచ్చాయి, ఇక్కడ డెంగ్యూ జ్వరం వచ్చింది, అంత వచ్చింది. అంతవరకు చెప్పినా కమిషనర్ 3 నెలల నుంచి చెప్తే ఈ రోజు దీనికి భూమి పూజ చేయమని చెప్పి ఎంతో నాకు శుభకరము. కమిషనర్ గారు కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు మాకు పార్వతి మిసెస్ గారు కానీ పోటీ చేయడం కోసము ఈరోజు ఎంతో అభివృద్ధి చేయాలని వాళ్ళలో ఎంతో ఉంది. ఈరోజు ఎమ్మెల్యేకి చెప్పాం, సార్ మనం పెట్టింది ఇంకా 26 లక్షలు ఉంది, డ్రైనేజ్ ఉంది, సీసీ రోడ్ ఉంది, చంద్రబాబు నీళ్ళు ఉండదు సార్, అవి తొందరగా మాకు టెండర్ పిలిచి స్టార్ట్ చేస్తే మాకు రేపు ఓటు అడుగుతున్నకు వస్తుంది. ఇంకొక సంవత్సరం ఉంది మన మున్సిపల్ ఎలక్షన్స్, మామూలుగా ఏం చేయాలని చెప్తున్నారు. ఇప్పుడైనా కూటమి వచ్చింది, ఎమ్మెల్యే గారు కొద్దిగా దృష్టి పెట్టి ఉండేది ఒక్క కౌన్సిలర్ ఆ మున్సిపాలలో ఏమేమి పెట్టానని చెప్పి కమిషనర్ చెప్పి జల్లి పాస్ చేపిస్తే బాగుంటది, ఎంతో మేలు ఉంటది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఎంత అనుభవించి అనేది మీకు ఉండే విలేకరులకు తెలుసు, ఇక్కడ నాకు తెలుసు, మా భార్యకు తెలుసు మున్సిపాలలో ఎంత ఇబ్బంది పడిందని. ఎందుకంటే ప్రజల కోసం చేద్దాం ఈరోజు, పార్టీ కాదు, ప్రజలు ఎంత మేలు చేస్తే వాళ్ళని గుర్తింపిస్తారు. ఇక్కడ మంచి గుణ కోసం నన్ను గుర్తించారు, అంత అన్నా కానీ నన్ను గెలిపించారు ఇక్కడ ఉండే ప్రజలు. ఎందుకంటే మంచి వ్యక్తి బాగా చేస్తానని చెప్పించారు. ఇట్లాంటి రేపు ఎన్నో చేస్తాను. ఈ 12 ఏళ్ళలో మీకు వాల్మీనగర్లో ఫస్ట్ వాళ్ళు ఏమేమి ఉన్నవన్నీ ఎక్కడ డ్రైనేజ్ ఉన్నా ఎక్కడ సీసీ ఉన్నా కంప్లీట్ చేస్తానని మీడియా మూలంగా ఈ ఓటావాడ ప్రజలకి, నా ఉండే కార్యకర్తలకి, నా టీడీపీ నాయకులకి అందరికీ మా మీనాక్షి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ ఓటా వల్ల అన్ని ముందుకు తీసుకుపోయి ఆయన చెప్పిన కోసం ఈరోజు మున్సిపల్ అది అయింది. ఆయన కోసం ఈరోజు డ్రైనేజ్ చేసినాం. మన నాగరాజాన్ని కంటెడదాడు ఆయన ముందుకు వచ్చి నన్ను చేస్తానని చెప్పాడు. చేస్తాని కోసం ఈరోజు 28 లక్షలు కాంట్రాక్ట్ ఈరోజు ఆయనకి ఇచ్చాం. మా మీనాక్షి ఆధ్వర్యంలో ఈరోజు మా ఓటా వాళ్ళ వర్క్ జరుగుతుంది. కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన కౌసార్ అనే ఉద్దేశంతోనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటారా? అవును సార్, 100%, 100%. నా పేపర్లు ఎన్ని ఉన్నావు అనేది నాతో జిరాక్స్ ఉన్నాయి, ఇన్నున్నా నాతో జిరాక్స్. ప్రతి స్టార్టింగ్ నుంచి అది ఇచ్చాను. ఇది అక్కడ నీళ్ళు వస్తాయి, 20 కూడా బాత్రూమ్ లెటర్ కట్టాలి, అక్కడ డ్రైనేజ్ చేయాలని చెప్పాను, అది ఇచ్చాను. కొన్ని వేలు పెన్ను దొరుకుతాయి ఇప్పుడు కానీ, అక్కడ కానీ ఇచ్చాను. అక్కడిది ఇచ్చినా కానీ చేయలేదు. లింగాయతులు గుడి లింగాయతులు వైఎస్ఆర్ లింగాయతులు ఉన్నా కానీ చెప్పారు మాకు డ్రైనేజ్ అయిపోయినా మన చెప్తే వేస్తాను అంటే నా కోసం వేయలేదు. ఇక్కడ ఎమ్మెల్యే అబ్బాయి కానీ వచ్చారు, ఆ రోజు వచ్చి వేపిస్తామని అది వేయలేదు. అక్కడ వేద్దాన్ని అని చెప్పిన, ఇక్కడ వేస్తే బాగుంటుందని చెప్తే వాళ్ళు అక్కడ వేసారు, ఇక్కడ వేయలేదు. ఏమో ఈరోజు మా కూటమి గెలిచింది కాబట్టి దానివల్ల ఈరోజు మాకు ఎంతో మేలైంది. చేసిన కోసం డ్రైనేజ్ చేసి అన్నట్లున్నాయి. అక్కడ సముద్రం ఒక 100 ఎకరాలకు నీళ్ళు వచ్చాయి, అవన్నీ నిలమడి నీళ్ళు, ఆ కొన్ని నీళ్ళు వస్తాయి సార్. దానివల్ల ఈరోజు ఇక్కడే ఎమ్మెల్యే సార్ చూపించాలనే ఇక్కడ చూస్తే బాగుంటది. వాన వచ్చినప్పుడు ఎట్లా ఉంటది ఇక్కడ, ఇంత నీళ్ళు నిల్వ మేమే సగం పోతాం అట్లా.